హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ నుంచి యూ కేమ్ అవుట్. ఆల్మోస్ట్ హెవెన్ దాకా వెళ్ళేసి వచ్చారు. మార్నింగ్ 5కి వెళ్ళిన అమ్మాయిని స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే చల్తా అలా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఎగ్జాక్ట్గా 5:45కి వాళ్ళు లైట్స్ అనేవి స్టాప్ చేశారు. మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆగిపోయేటప్పటికి మొత్తం వైట్ ఫోగ్ అంతా కూడా నన్ను మొత్తం బంద్ చేసింది. నెక్స్ట్ ఏముంది, ఎవరు వస్తున్నారు, ఏం తెలియలేని పొజిషన్లో మూవ్ అవుతున్న టైంలో స్పీడ్ బ్రేకర్ అనేది నాకు గట్టిగా అటాక్ ఇచ్చింది. నా బాడీ ఎంత పైనుంచి పడి పక్కనున్న డివైడర్ మీదకి స్పాట్లో నేను డెడ్ అవ్వాల్సింది. లక్కీగా నా హెల్మెట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడే పొజిషన్కి రీచ్ అయ్యాను. చిన్న డైలాగ్తో పెద్ద హిట్ కొట్టారు మీరు సెలార్లో. ఆటోమేటిక్గా పూజ, హూ ఇస్ దిస్ పూజ 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 అని చెప్పేసి బాగా. సో సెలార్ తర్వాత ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్స్ మీకు వెంటనే వచ్చేసాయా? యాక్చువల్లీ సెలార్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత రిలీజ్ అప్పటికి అవ్వలేదు, కానీ సెలార్ రిలీజ్ అవ్వలేదు, కానీ సెలార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాట్ మార్కెట్ మహాలక్ష్మి. నేను అసలు ఆ మార్కెట్ మహాలక్ష్మి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. మేడం గారు యాక్టింగ్ చంపేశారు అందులో. ఎంత వేడుంటే ఏం లాభం, 2000 తగ్గినాక. ఇప్పుడు హస్బెండ్ పక్కన పడుకున్నామని అలా ఏం జరుగుతుందో అనేది మీకు తెలుసు. హస్బెండ్ పక్కన పడుకున్నప్పుడు దాన్ని షోలోని ఒక 100 మంది ముందు చేయమంటే చేయగలమా? నో కదా. అలాగే కొన్ని సీన్స్ అనేవి నాకు అలా అనిపిస్తాయి. నాకు తెలిసినంత వరకు బయట పీపుల్ ఎలా మాట్లాడతారు అంటే, ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా కాస్టింగ్ కౌచ్ ఆర్ కమిట్మెంట్ రెండిట్లో ఏదో ఒకటి ఫేస్ చేసి ఉండాలి. సో కమిట్మెంట్ ఇవ్వకుండానే ఈ అమ్మాయి ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుందా అని చెప్పి వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవునవును, దా వచ్చి పడుకున్న పక్కలో అని అనేదాన్ని. ఏం లేదమ్మా, అసలు పడుకుంటేనే క్యారెక్టర్లు వస్తాయని. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా క్యూట్ గెస్ట్ ఉన్నారు, పూజా విశ్వేశ్వర్. షీఈ్ ద పాన్ ఇండియా ఆర్టిస్ట్ అని చెప్పాలా, లేకపోతే పాన్ ఇండియా హీరోయిన్ అని చెప్పాలా? ఎందుకంటే వచ్చిన ఫస్ట్ మూవీకే చాలా హైప్ క్రియేట్ చేసుకుంది. బేసిక్గా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి, కానీ పుట్టిందంతా అండమాన్ నికోబార్ అవడం వల్ల కొంచెం కిచడీ హోతా భాషమే. సో ఎనీవేస్, పూజా విశ్వేశ్వర్ ఈరోజు నాతో పాటు మన హిట్ టీవీలో ఉన్నారు. ఆవిడని అడిగి అసలు ఆవిడ ఇన్ని ఛాన్స్లు ఎలా కొట్టేస్తుంది, ఏం మెస్మరైజ్ చేస్తుంది, మనుషుల్ని ఎలా హిప్నటైజ్ చేస్తుంది అనేది కనుక్కుందాం. హాయ్ పూజ. హాయ్ డార్లింగ్. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేనంత బాగున్నానో లేదో తెలియదు, కానీ బాగానే ఉన్నా. యు ఆర్ ద ఫేమస్ సెలబ్రిటీ, బై యు ఆర్ కంపేరింగ్. బట్ నిజంగా పూజ, నాకు మిమ్మల్ని చూస్తే కొంచెం జెలస్ ఉంది, బట్ వెరీ హ్యాపీ ఉన్నాను. అవునా? వైరా? ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన అమ్మాయి బాగా బిజీ మూవీస్ చేస్తుంది. జెలస్ ఏంటి అంటే అన్ని పాన్ ఇండియాలో చాలా బిజీగా ఉంది. ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి అది కొంచెం జెలస్ ఉంది నాకు. బట్ రియలీ బ్లెస్డ్. రియలీ నేను పుట్టిందే యాక్టింగ్ కోసం. సో మరి ఏది వచ్చినా వదలకూడదు కదా. నేను మోర్ దెన్ 35 అబోవ్ ప్రాజెక్ట్స్ చేసాను. ఐ థింక్ 40-45 అయి ఉండొచ్చు. నేను పర్టికులర్గా మూవీసా అని మాత్రం అడగండి. ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ సీరియల్స్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు. నేను అందులో చూసుకున్నది ఏంటి అంటే యాక్టింగ్. అది తప్ప నేను ఇంకేం చూసుకోలేదు. సో ద రీజన్ మేబీ గాడ్ గివెన్ దట్ పొజిషన్. బేసిక్గా ఏంటంటే మన కోరిక బలమైంది అయితే యూనివర్స్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. సో ఎలా ఉన్నట్లు మాట్లాడేస్తున్నారు మీరు? నేను అంతే బేసిక్గా. మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్గా అలా మాటలు అలా ప్రవాహంలో పొంగుకొస్తున్నాయి నాకు. ఎగ్జాక్ట్లీ, అందరూ నన్ను అంటారు. బట్ ఇప్పుడు నేను అలాంటి అమ్మాయిని చూస్తే ఓకే చాలా మంది ఉన్నారు, నేను ఒక్కదానే కాదు కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. అలా ఏం కాదు, వైబ్స్ మీరు నా ఆపోజిట్ లో ఉన్నారు కదా, మీ వైబ్స్ నాకు కొంచెం టచ్ అయ్యి నేను కూడా మాట్లాడుతున్నా. పూజ, యాక్చువల్గా కంగ్రాచులేషన్స్. చాలా పెద్ద
ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ నుంచి యూ కేమ్ అవుట్. ఎస్. ఆల్మోస్ట్ హెవెన్ దాకా వెళ్ళేసి వచ్చారు. హెల్లా? హెవెన్ అండ్ హెల్ కూడా. అసలు అంత హ్యాపెండ్ ఎలా? అబౌట్ ఆస్కింగ్ అబౌట్ మై యాక్సిడెంట్. బేసికలీ సలార్ రిలీజ్ అయినప్పుడు అబౌట్ సలార్ టైంలో అందరం ఎలాగా ఎంజాయ్ చాలా. లైక్ లిటరలీ నేను చక్కగా ఇంటర్వ్యూస్ అన్ని చేసుకొని రిటర్న్ అవుతున్నా ఇంటికి. రిటర్న్ వెళ్తున్నప్పుడు లైక్ వైజాగ్లో కూడా నాకు షూట్ వచ్చింది పర్టికులర్ ఫ్యూ డేస్. సో వెళ్ళాను. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో ఉండి సడన్గా ఒకసారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫ్యామిలీ ఎలాగ ఫీల్ అవుతారు? అందరం పోనీలే న్యూ ఇయర్కి దగ్గర వచ్చింది, హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోవచ్చు అని అనుకుంటారు కదా. అలా ఉన్న మూమెంట్లో నాకు షూట్ తగలేగానే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇంకైతే న్యూ ఇయర్కి ఉండదేమో అనే కదా అనుకుంటారు. అలాంటి మూమెంట్లో లేదు, వీళ్ళని కొంచెం మనం చేంజ్ చేయాలి, ఆ థాట్ నుంచి పక్కన పెట్టేయాలి అని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళకి టైం అనేది నేను ఇచ్చా. షూట్ 1 డే అవుతుంది, ఒక 2 days గ్యాప్ దొరుకుతుంది కదా. ఇలాంటి టైంలో వాళ్ళకి బాగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా టైం ఇచ్చిన టైంలో ఒక మ్యారేజ్ అనేది అయ్యింది. నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఏమైంది అంటే టికెట్స్ అనేవి వాలెట్ అవి అన్నీ మర్చిపోయి వచ్చారు ఒక రూమ్లో. ఓకే రిటర్న్ తీసుకొని వస్తానన్న టైంలో ఏమైంది అంటే నేను 2-wheeler మీద మార్నింగ్ 5 o'clockకి వెళ్ళాను. వెళ్తున్న టైం మార్నింగ్ 5 o'clock. బేసిక్లీ డిసెంబర్ క్లైమేట్ అంతా ఎలా ఉంటుంది, కొంచెం కూల్ గా మొత్తం మంచు ఫాగ్ ఉంటుంది కదా. సో ఆ టైంలో మార్నింగ్ 5కి వెళ్ళిన అమ్మాయిని స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే చల్తాయి అలా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఎగ్జాక్ట్ గా 6:45కి వాళ్ళు లైట్స్ అనేవి స్టాప్ చేశారు. మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని ఆగిపోయేటప్పటికి మొత్తం వైట్ ఫాగ్ అంతా కూడా నన్ను మొత్తం బంద్ చేసింది. నెక్స్ట్ ఏముంది, ఎవరు వస్తున్నారు, ఏం తెలియలేని పొజిషన్లో మూవ్ అవుతున్న టైంలో స్పీడ్ బ్రేకర్ అనేది నాకు గట్టిగా అటాక్ ఇచ్చింది. నా బాడీ ఎంత పైనుంచి పడి పక్కనున్న డివైడర్కి స్పాట్లో నేను డెడ్ అవ్వాల్సింది. లక్కీగా నా హెల్మెట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడే పొజిషన్కి రీచ్ అయ్యాను. చాలా మందికి తెలియదు హెల్మెట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫైన్స్ వేస్తారు అది ఇది అని చెప్పి. బట్ ఇలాంటి ప్రమాదాల నుంచి హెల్మెట్ అనేది ఎంత సేవ్ చేస్తుంది, మీరే ఎగ్జాంపుల్. ఎస్ చచ్చే అమ్మాయిని మళ్ళీ రెండోసారి పుట్టాను అంటే దానికి సపోర్ట్ పక్కా హెల్మెట్. ఖచ్చితంగా మీరందరూ హెల్మెట్ యూజ్ చేయండి, ఎందుకు కాదు మీ ఫ్యామిలీ కోసం, మీకోసం. సో సెలార్ ఒక్క చిన్న డైలాగ్తో యు ఆర్ వెరీ పాపులర్ ఇన్ సెలార్. బేసికలీ నాకు సెలార్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఏంటి అనేది అంతా పక్కన పెడితే ఆ పొజిషన్కి రీచ్ అవ్వడానికి మోస్ట్లీ నా విల్ పవర్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఏం లేదు అంటే ఎవరు తిట్టుకోకండి సార్, పర్టికులర్గా మిమ్మల్ని అయితే అనట్లేదు. కొందరు జ్యోతిష్య వాళ్ళు ఉంటారు కదా, సంబడి ఎవరు ఏంటో అనేది నాకు ప్రాపర్గా తెలియదు. ఒక పర్సన్ అన్నారు నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అండి, లైక్ ఫ్యామిలీస్ అంటారు కదా ఒకసారి చూపించుకో ఏమవుతుంది ఏంటి అని అంటారు కదా. సో అలా అన్నప్పుడు నాకు ఇలా ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఎంతవరకు రీచ్ అవుతాను ఏంటి, మనకి వాళ్ళు వెళ్తారమ్మా అని అంటే చాలు దాన్ని నేను 100కి ఇంకా ఎక్కువ చేసి చూపిస్తానేమో. కానీ హీ సైడ్ దట్ మహా అయితే 1-2 ఉంటాయిలేండి, అంత ఛాన్స్ ఏం లేదు, ఏం చేస్తారో ఏంటో చక్కగా ఉద్యోగం చేసుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీకు మంచి బ్యాంక్ ఉద్యోగాలు ఏమైనా వస్తాయి అని అంటే చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది నాకు. కానీ ఇది మా మదర్తో మా ఫాదర్తో అయితే నాకు తెలియదు, కానీ నాకు ఒక హ్యాబిట్ అయితే ఉంది, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఏం పీకలేవు అని అన్నారంటే అది నేను పీకించి చూపించగలను, పనికొచ్చి చూపించగలను. అలానే సో ఆయన ఏం చెప్పారు నాతో, నేను ఏమైనా మహా అయితే ఆర్డర్ అని చేస్తామమ్మా అని. నేను ఖచ్చితంగా పక్కా నన్ను కూడా కొందరు చూసి షీజ్ అనగలిగే పొజిషన్కి రీచ్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఫ్యూ ఇయర్స్ ట్రై చేశాను. ఇప్పుడు నేను సెలార్ ద్వారా ఇలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? నేను బేసిక్గా చెప్పాలంటే నా ఏజ్ 21 ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చాను, 2016 బ్యాక్. 2015లో ఎంట్రీ ఇచ్చా. కానీ ఒక 2-3 సీరియల్స్ ఆ టైంలో బాగా క్యూట్గా సీరియల్ హీరోయిన్స్కి సరిపోతాం కదా, అలాంటి టైంలో నేను ఒక 2 months పక్కాగా సీన్స్ అన్ని చేసుకుని ఒక 3 సీరియల్స్ 1 by 1 3 సీరియల్స్ చేస్తున్న టైంలో
సెకండ్ స్కెడ్యూల్కి మధ్యలో గ్యాప్ ఇస్తే ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ నన్ను చూసి షాక్ అయ్యారు. ఏం లేదు, బేసిక్గా నాది లీన్ పర్సనాలిటీగా ఉండేదాన్ని ఆ టైంలో, పర్టికులర్ పర్సనాలిటీ ఉండేది. అలాంటి అమ్మాయిని ఆఫ్టర్ 2 months కనీసం దయ్యం పట్టిందేమో అంత వీక్గా ఒక స్కెలిటన్లా కనిపించేటప్పటికి భయపడిపోయారు. నేనేం చేస్తానంటే యాక్టింగ్ అంటే పిచ్చి కదా, ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయకుండా యాక్టింగ్ నైట్ అంటే నైట్ లేకడం, మార్నింగ్ అంటే మార్నింగ్ అలాగా వీటికే నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను తప్ప ఫుడ్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏమైంది అంటే నేను తగ్గిపోయా, బాగా లీన్ అయిపోయా. దెబ్బకి మా మదర్ అండ్ ఫాదర్ ఎలాగ రియాక్ట్ అయ్యారు అంటే, ఇండస్ట్రీ అంత మంచిది కాదు, అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాగ ఏం రియాక్ట్ అవుతుందో తెలియదు, ఏం ఫేస్ చేస్తుందో తెలీదు అని చెప్పి వితిన్ ఫ్యూ డేస్లో పెళ్లి చేసి నన్ను పడేశారు. అయ్యో ఓకే. యా, మీరు అప్పుడు స్ట్రాంగ్గా చెప్పలేదా, లేదు నాకు యాక్టింగ్ చాలా ఇష్టం అని చెప్పేసి? నో, బేసికలీ పేరెంట్స్ ముందు నాకు దబాయించి మాట్లాడడం అసలు నచ్చదు. బికాజ్ మనం పుట్టిందే అలాంటి పర్సన్స్ నుండి. వీలైతే వాళ్ళు చెప్పింది అన్నీ విని ఆఫ్టర్ దట్ వన్స్ నా ప్లేస్ రీప్లేస్ అయినప్పుడు, మ్యారీడ్ అయ్యాను కదా నేను ఇప్పుడు, సో నా ప్లేస్ రీప్లేస్ అయింది కదా, సో ఈ టైంలో నేను ఏదైనా చేయగలుగుతాను కదా. జస్ట్ హస్బెండ్కి ఒక్కటే అడిగాను, నేను మీ పేరు తీసే పని అయితే నేనేం చేయను, నాకు కొన్ని బౌండరీస్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి, వాటిని క్రాస్ చేసి నేను ఏది ముందుకు వెళ్ళను, కానీ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్తాను, మీరు జస్ట్ నాకు గో అనండి చాలు, మీకు 1 రూపీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోను, అన్నీ నా సెల్ఫ్ నాదే నేను చూసుకుంటా అన్నా. ఓకే గో అన్నారు. అదే నాకు చాలా సపోర్ట్ అనమాట. ఎంత సపోర్ట్ అంటే ఇప్పుడు ఏం లేదు, నాకు ఇప్పుడు ఒక 2000 కావాలి, సింపుల్ తక్కువలో తక్కువ, ఒక రోజుకి నాకు ఒక 2000 కావాలనుకున్నాను. హస్బెండ్కి అడగాలి లేకపోతే ఫ్యామిలీకి అడగాలి, అడిగితేనే కదా నాకు అవుతుంది. అవును. కానీ నేనేం చేశానంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి అడుగు పెట్టా, వచ్చేస్తుంది అమౌంట్. ఆ అమౌంట్తో నేను అలా ముందుకెళ్ళాను తప్ప హస్బెండ్ నుంచి ఏ రోజు తీసుకోలే, ఒకరి మీద నేను ఏ రోజు డిపెండ్ అవ్వలేదు. అలా వచ్చిన అమౌంట్ ద్వారా, అలా వచ్చిన క్యారెక్టర్స్ ద్వారా అలా 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 ముందుకి రావడం జరిగింది. లిటరలీ నాకు ఒక 4 years అయితే పక్కా అయిపోయింది, ఇది 5th year అనుకోవాలి. ఫస్ట్ బిగినింగ్లో స్టార్ట్ చేసి క్యారెక్టర్ సీరియల్స్ అన్నీ చేసి మధ్యలో మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ హస్బెండ్ సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా హస్బెండే బలం అనుకుంటా నేను. హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఇంకా వేరే ఏం అక్కర్లేదు. అంతే కదా. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ యాంకరింగ్, ఐఎమ్ ఆల్సో మ్యారీడ్, నాకు పాప ఉంది. నేను ఇక్కడ కూర్చొని ఇలా మీతో మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ మై హస్బెండ్. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం. పేరెంట్స్కి ఏంటంటే భయం ఉంటుంది, అమ్మో ఇండస్ట్రీ అని చెప్పి భయం ఉంటుంది. అండ్ రిలేటివ్స్ ఉన్నారంటే అండ్ వాళ్ళు అసలు ఎంకరేజే చేయరు. ఇంకా కావాలంటే మనం ఏమన్నా ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగుతూ ఉంటారు. థ్యాంక్ యూ రా, ఐ హేట్ రిలేటివ్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. రిలేటివ్స్ అంటే నాకు అస్సలు పడదు, సెట్ అవ్వదు. ఎందుకంటే మనం సంపాదిస్తే మన దగ్గరకు వచ్చి కూర్చొని తిందామని అనుకుంటారు, లేకపోతే ఒకవేళ మనం మంచిగా ఎదిగామంటే అని చెప్పి మూతులు తిప్పుకుంటారు తప్ప ₹1 కూడా మనకి ఇచ్చి నువ్వు ఇలా సెటిల్ అవ్వమ్మా, అలా సెటిల్ అవ్వు అనే వాళ్ళు ఎవ్వరు మనకి ఆ రేంజ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరు. అగ్రీడ్. సో మనం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మన ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన డ్రీమ్స్ ఏంటో వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఎస్ ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎస్, బికాజ్ పూజ విశ్వేశ్వర్. యా, ఓకే, విశ్వేశ్వర్. ఓకే, సార్ ఏం చేస్తుంటారు? ఈజ్ వర్కింగ్ ఇన్ మర్చెంట్ నేవీ. ఓకే, నావే. బట్ నావే ఎంప్లాయీస్ అంటే జనరల్గా వెరీ బిజీ ఉంటారు కదా, ఎప్పుడు షిప్స్లోనే తిరుగుతూ ఉండాలి కదా వాళ్ళు. బట్ మీ ఇద్దరికి ఎలాగా, మీరేమో షూట్స్లో, ఆయనేమో షిప్స్లో, మరి కిడ్కి ఎలా? బేసికలీ నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా తన వర్క్స్. ఏం లేదు, అప్పటికి నాకు ఒక బాబు ఉన్న, పెళ్ళయింది, ఒక బాబు, చిన్న బాబు పుట్టేశాడు. నెక్స్ట్ నా హస్బెండ్తో ఒక టైంని స్పెండ్ చేద్దామంటే గాడ్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. తనతోని ఒక గుడ్ మూమెంట్ కానీ, లేకపోతే ఉంటాయి కదా చిన్న చిన్నవి, చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా, సో అలాంటివి కూడా చేసే పాసిబిలిటీ లేని సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిని నేను. సో ఇలాంటి టైంలో నా మైండ్ అంతా కంప్లీట్గా డైవర్ట్ అయిపోయేది. నాకు లవ్ అనేది దొరికేది కాదు, ఒక కేర్ కానీ, ఒక ఇంట్రాక్షన్ కానీ, ఒక అట్రాక్షన్ కానీ, ఒక ఏదైనా సరే నాకు దొరికేది కాదు. సో అలాంటి టైంలో వాట్ షుడ్ ఐ డూ? తన మీద నాకు రెస్పెక్ట్ పోకూడదు, ఏం చేస్తే నేను తనకి నేను న్యాయం చేయగలుగుతా అనే డెసిజన్ తీసుకున్న టైంలో
ఓకే యా తను ఇప్పుడు వర్క్లో కదా బిజీ ఉన్నారు, నేను వర్క్లో బిజీ అయిపోతే బ్యాలెన్స్ అయిపోతుంది కదా అని డెసిజన్ తీసుకొని నేను వర్క్లో బిజీ అయిపోయా. సో తనకి అడిగాను, తను ఓకే చేస్తారు కాబట్టి నేను వర్క్లో బిజీ అయ్యాను. తను ఎప్పుడైతే వన్స్ షిప్ నుంచి బయటకు వస్తారో నేను ఏ ప్రాజెక్ట్స్కి కూడా సైన్ చేయను, కమిట్ అవ్వను. ఎందుకంటే దట్ ఈస్ గుడ్ మూమెంట్ కదా, తను వస్తే తనకి కదా నేను కేర్ చేయాలి. సో మీ హస్బెండ్ జాబ్ అంటే ఒక తను బిజీ ఫ్యూ మంత్స్ అనేది ఉంటుంది బిజీ, ఒక 6 months అవ్వచ్చు, 9 months అవ్వచ్చు. బట్ నా దగ్గర ఉండేది మహా అయితే 1 month. ఆ 1 month మీరు మీ హస్బెండ్ తో ఉంటారు. ఎస్ ఓకే బాగుంది. అంటే బ్యాలెన్స్ ఇటు ప్రొఫెషన్ ని అటు ఫ్యామిలీని రెండింటిని కూడా ఈక్వల్. ఎగ్జాక్ట్లీ. మీరు బ్యాలెన్స్ అన్నారు కదా, మోస్ట్లీ చాలా మంది ఏమంటారు అంటే చిన్నపిల్లాడు కదా ఎంత ఫుడ్ పెడితే సరిపోతుంది, ఆయనకు కదా ఇంత పెట్టాలి, ఆయనకి ఏం సరిపోతుంది అంటారు. బేసికలీ అండ్ కంప్లీట్లీ పూజ నా జొడిక్ సైన్ ఈజ్ జెమినీ. ఓకే జెమినీ సైన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, బోత్ ఆర్ ఈక్వల్ మైండ్ ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ 50% చేస్తారు, నెగిటివ్ థింకింగ్ కూడా 50% ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్ ఉంటుంది థింకింగ్ చేయడంలో కూడా. ఎంత పాజిటివిటీ ఉంటుందో అంత నెగిటివిటీ కూడా వాళ్ళు థింక్ చేయగలుగుతారు. అలాగే నేను నా హస్బెండ్ని కదా ఆయనకి ఎక్కువ పెట్టాలి, బాబు కదా ఇంత, మమ్మీకి ఇంత అలా పెట్టాలనేది నాకు ఎప్పుడు థాట్ ఉండేది కాదు. అందరూ ఈక్వల్, అందరికీ ఒకేలాగా ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు హస్బెండ్కి ఇంత పెట్టామనుకుందాం, బాబు కూడా నేను అంతే పెడతా. వై? బికాస్ ఈక్వాలిటీ, ఐ లైక్ ఈక్వాలిటీ. నైస్. అండ్ వన్స్ సెలార్ తర్వాత అంటే తెలుగులో డైరెక్ట్ మూవీ అంటే సెలారేనా? నో 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 ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ ఐ మీన్ బిగ్ స్క్రీన్ మీద మహాసముద్రం. మహాసముద్రం. Yes. ఓకే. I did with సర్వానంద్ అండ్ సిద్ధార్థ్. నా కాంబినేషన్ అది సిద్ధార్థతో వస్తుంది, ఏం లేదు. ఆయన ఒక డైలాగ్, తను లవర్తో కిస్ చేసుకుంటూ రోడ్ మీద పైన వస్తూ ఉంటాడు. నేను ఇలా చూస్తున్నా ఏం జరుగుతుంది, ఏంటి ఏం చేస్తున్నాడు అని. తను సడన్గా నాకు ఇలా చూసి, ఏం లత నువ్వు ఇస్తావా ముద్దు అని అనగానే హా అని చెప్పి పారిపోతాను. నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఆ సీన్ మీరంద ఇప్పుడు దాకా నాకు ఐడియా లేదు. ఇట్స్ మీ. యా, అదితిరావు ఇంకా సిద్ధార్థ్ కిస్ చేసుకునేటప్పుడు మీరు కింద నుంచి చూస్తూ ఉంటారు, పైన టెర్రస్ మీద. మీరు టెర్రస్ మీద ఉంటారు, రైట్? ఓకే. అండ్ జనరల్ గా ఏంటంటే మీకు రికగ్నైజేషన్ వచ్చిన మూవీ అంటే మటుకు డెఫినెట్ గా సలార్ కదా. ఎస్. చిన్న డైలాగ్ తో పెద్ద హిట్ కొట్టారు మీరు సెలార్ లో. ఆటోమేటిక్ గా పూజ, హూ ఇస్ దిస్ పూజ 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 అని చెప్పేసి బాగా. సో సెలార్ తర్వాత ఇమ్మీడియట్ గా ప్రాజెక్ట్స్ మీకు వెంటనే వచ్చేసాయా? యాక్చువల్లీ సెలార్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత రిలీజ్ అప్పటికి అవ్వలేదు కానీ, సెలార్ రిలీజ్ అవ్వలేదు కానీ సెలార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాట్ మార్కెట్ మహాలక్ష్మి. మార్కెట్ మహాలక్ష్మి. వాట్ ఏ గట్స్ అబ్బా యు హావ్. అంటే నేను అసలు ఆ మార్కెట్ మహాలక్ష్మి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. మేడం గారు యాక్టింగ్ చంపేశారు అందులో. థ్యాంక్ యూ. బేసిక్గా ఏంటంటే మ్యారీడ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి. అండ్ అసలు మీరు తెలుగు అని చాలా మందికి తెలియదు, బికాజ్ ఏంటంటే మీ వే ఆఫ్ టాకింగ్ని బట్టి, మీ ప్రొనౌన్సియేషన్ని బట్టి ఈ అమ్మాయి నార్త్ అమ్మాయి అని చెప్పేసి అనుకుంటారు మిమ్మల్ని. కాకపోతే ఏంటంటే మార్కెట్ మహాలక్ష్మిలో మీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం అదంతా కూడా ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. కంప్లీట్లీ మాసీ. ఎలా క్యారెక్టర్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేశారా? బేసిక్లీ నాకు లైక్ డైలాగ్స్, బోల్డ్ డైలాగ్స్ ఐ కెన్ డూ, నేను చేయగలను. కానీ బోల్డ్ లుక్ అనేది నేను ఎక్కువ చేయలేను. అంటే లైక్ ఎక్స్పోజ్ కానీ మోర్ ఎక్స్పోజ్ అనేవి నేను చేయలేను. క్యారెక్టర్కి తగ్గట్టు ఆ మినిమం చేయాల్సింది, ఆ లుక్కి సంబంధించిన అంతవరకు అయితే చేయగలను కానీ అంతకు మించి అయితే చేయలేను. ఫస్ట్ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు నేను అడిగాను, అంటే ఐ సైడ్ దట్ వాళ్ళు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి పేరు చెప్పారు. సో వారి పేరు చెప్పినప్పుడు నో నేను అంతా చేయలేనండి, నాకు తెలుసు ఎవరు, టెంట్ బట్ నేను చెప్పాను ఒక 10 to 20% అయితే చేయగలుగుతాను అని అనగానే ఓకే మ్యామ్ మేమైతే చెప్తాము, కానీ ఇందులో ఒక మేనరిజం అయితే మీకు ఉంటుంది, మీరు ముందు అది చేయగలుగుతానో లేదో అని చెప్తే దాన్ని బట్టి స్టోరీ అనేది నరేట్ చేసుకుంటూ పోదాం అని చెప్పి అన్నారు. సో చెప్పగానే యా ఓకే వాట్ హ్యాపెన్, అందులో ఏముంది సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఒక మేనరిజం నేను చేయడం వల్ల అదేమి నా రియాలిటీ కాదు కదా, దట్ ఈజ్ ఓన్లీ యాక్టింగ్ వరకు నేను ఎందుకు చేయలేను, పక్కా చేశానంటే చాలా హ్యాపీ అయిపోయారు. ఓకే షీఈ్ బాగా మంచి మైండ్తో అమ్మాయి చేయడానికి రెడీగా ఉంది అని చెప్పి
వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. యాక్టర్ అంటేనే అది కదా, ఎనీ క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఒక పక్కన ఏంజల్ గెటప్ చేస్తారు, ఇంకొక పక్కన వ్యాంప్ గెటప్ చేస్తారు. సో ఆర్టిస్ట్లో అన్ని రకాల కోణాలు బయటకు రావాలి కదా. మీరు ఏదైనా చేయగలరు అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం ప్రూవ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఎస్, మేబీ ఇట్ ఈస్ బోల్డ్ క్యారెక్టర్ ఆర్ నాట్, ఏదైనా కానీ చెయ్యాలి. ఏం లేదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా పక్కాగా పచ్చగా మాట్లాడేస్తాను. ఓకేనా మరి? నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు హస్బెండ్ పక్కన పడుకున్నామని అలా ఏం జరుగుతుందో అనేది మీకు తెలుసు. హస్బెండ్ పక్కన పడుకున్నప్పుడు దాన్ని షోలోని ఒక 100 మంది ముందు చేయమంటే చేయగలమా? నో. నో కదా. అలాగే కొన్ని సీన్స్ అనేవి నాకు అలా అనిపిస్తాయి. మనం ఏమైనా పర్టికులర్ అనేది కొందరి ముందు మధ్యలోని మాత్రమే మనం షో చేసుకోగలుగుతాం. రైట్, ఐ హ్యావ్ ఏ హార్ట్. నేను పర్టికులర్గా నాకు కొంచెం లవ్ ఉంది, బాండింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను అది పర్టికులర్ పర్సన్ ముందే షో చేయగలుగుతా. అందరి ముందు చేయడం నాకు ఇష్టం లేదు. అలాగనే నేను చేయలేననే అనట్లేదు. ఆ క్యారెక్టర్కి ఎంతవరకు టచ్ చేస్తే సరిపోతుందో అవి మాత్రం పక్కాగా చేసేస్తా. చేయలేని మనిషిని అయితే కాదు, చేస్తారు. కాకపోతే మీకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ క్రాస్ చేసి మాత్రం ఏం చేయను. హాయ్, నేను బెల్లీ షో చేయను, క్లివే షో చేయను. రిమైనింగ్ ఎంటైర్ మొత్తం బట్టలు ఇప్పి చేయమన్నా చేయడానికి రెడీ, కానీ ఈ 2 మాత్రం చేయను. అయ్యో ఏం లేదమ్మా, ఇప్పుడు పర్సనల్ పార్ట్స్ మన లేడీస్ ఉన్నారు, మనకి దేవుడు ఇచ్చిన ఒక బాడీ ఇది. సో మనం వాటిని మాత్రం ఎలాగ క్లోజ్ చేయాలో చేసుకున్నాం, మనకి సెన్స్ ఉంది కాబట్టి కదా. రిమైనింగ్ ది ఇప్పుడు పర్టికులర్గా దానికి ఏంటి ఫుల్ ఫ్లెడ్జెడ్గా నీట్ అండ్ క్లియర్గా నేను అంతా అది క్లోజ్ చేస్తున్నా. రిమైనింగ్ అంతా పబ్లిక్ అవుతుంది. దాని బోల్డ్లకే కదా అంటారు. ఇంకా అంతకు మించి ఇంకేం ఇప్పాలి? నేను ఇప్పను. సో మార్కెట్ మహాలక్ష్మి ఒక మేనరిజం అది. అండ్ ఒక విషయం చెప్పాలి అంటే డైరెక్టర్ సార్ అసలు నిజంగా ఒక్కొక్క నేమ్స్ ఒక్కొక్కరికి పెట్టారు క్యారెక్టర్ మార్కెట్ మహాలక్ష్మి మూవీలో. సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ నా పేరేంటి, కసక్ కస్తూరి, కంప్లీట్లీ డిఫరెంట్ సౌండ్. ఇప్పటి వరకు నేను ఇలాంటి నేమ్ వినలేదు. ఇట్స్ లైక్ కసక్ కస్తూరి. అండ్ అట్ ద సేమ్ టైం జాలర్ జోసఫ్ అని ఒక చేపలో అమ్మిన వాడు ఉంటాడు. అట్ ద సేమ్ టైం కోటర్ కృష్ణ, మందు తాగుతూ కోటర్, ఆయన పేరు కోటర్ కృష్ణ. హీరోయిన్ ఈజ్ మార్కెట్ మహాలక్ష్మి. సో బాగున్నాయి కదా లింకప్. సో సార్ అయితే మంచిగా క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం కసక్ కస్తూరికి పర్టికులర్ మేనరిజం క్రియేట్ చేసింది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చింది కదా మీకు. బట్ రియల్లీ చెప్తున్నా, లైక్ నా ఒక మేనరిజం చేయాలి అంటే అమ్మాయిలకి 95 గట్స్ ఉండాలి, 95% రియల్లీ అంత. బట్ ఐ హ్యావ్ ఎ డేర్, ఐ హ్యావ్ ఏ. నేనైతే 100% అనుకున్నాను ఈ అమ్మాయి అసలు ఈ క్యారెక్టర్ ఇంత బిగినింగ్ లోనే ఎలా చేసింది, పైగా ఇప్పుడు ప్రెసెంట్ బాగా ఫేమస్ ఉంది. సో ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇంట్లో మ్యారేజ్ అయింది, ఇంట్లో ఓకేనా అని మళ్ళీ నాకు నేను చెప్పుకున్నా. నో నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నా, షీఈస్ ద ఆర్టిస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఓన్లీ అదంతా స్క్రీన్ ముందే కదా, ఆన్ స్క్రీన్ మాత్రమే మనం అలా చేస్తాము. సో దాని గురించి ఎందుకు థింక్ చేయాలి అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను అలా చేశాను కదా అని చెప్పి మేనేజర్ చేశాను కదా, అది నా రియాలిటీ కాదు. ఎస్ అవుట్ సైడ్ నేను కంప్లీట్లీ హోమ్లీ హౌస్ వైఫ్, ఒక బాబుకి మదర్, కొందరు పేరెంట్స్ కి నేను కిడ్నీ. సో ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నప్పుడు నేను అవి మెయింటైన్ చేస్తాను. ఒక మంచి భార్య, ఒక మంచి కూతురు, ఒక మంచి అమ్మ, ఒక మంచి కోడలు, అలాగే ఒక మంచి ఆర్టిస్ట్ ని అవ్వాలనుకుని ట్రై చేస్తున్నా, అంతే. ట్రై ఏం చేయక్కర్లేదమ్మా, యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ సద్ది క్యారెక్టర్ కూడా సుందరం మాస్టర్ లో వావ్, ఫిదా ఫిదా ఫిదా. బేసిక్ గా చెప్పాలి అంటే సద్ది గురించి మీరు అన్నారు కదా, నేను 98% పక్క నేచర్ కి కనెక్ట్ అయిన ఒక బర్డ్ ని అనమాట. బేసికలీ నాకు ఒక ట్రీ కనిపించిన, ఒక చిన్న ఏవ్ కనిపించిన, రివర్ కనిపించిన, వాటర్ కనిపించిన, మైండ్ అంతా ఎలా అయిపోతుందంటే, ఇప్పటి వరకు చాలా కోపంతో ఉన్నాను అనుకుందాం, పొరపాటున అది అలా చూస్తే అలా అయిపోతుంది మైండ్ అంతా. ఒక మంచి దీనికి వెళ్ళిపోయానన్న ఇది ఉంటుంది. అలాంటిది ఒక 30 days సుందరం మాస్టర్ వర్క్ చేస్తున్నప్పుడు లైక్ నా మైండ్ అంతా కూడా ఎవ్రీడే ఆ ఒక లొకేషన్ నుంచి డౌన్కి వెళ్తాం కదా, ఒక పై నుంచి కిందకి దిగాలన్నమాట. ఒక మధ్యలోనే కొన్ని చెట్ల మధ్యలో నుంచి కొండ నుంచి కిందకి దిగాలి. సో అలా దిగినప్పుడు
బేసిక్గా మేము అందరూ మార్నింగ్ బయలుదేరినప్పుడు హరివరిగా ఇది అవుతామా, వన్స్ ఆ లొకేషన్ చూసిన తర్వాత ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేసి చాలా అంటే చాలా. అలాంటిది పర్టికులర్గా ఆ టైంలో ఆ మిస్సింగ్ లాట్ ఆఫ్ లవ్, అది హస్బెండ్ నుంచి అవ్వచ్చు, పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు. నాకైతే లవర్స్ అయితే లేరు, ఒకవేళ నేను ఎవరికైనా అయ్యుండుంటే వాళ్ళకి కూడా నేను మిస్ అయినట్టే కదా. సో ఇవన్నీ అందరి నుంచి మిస్ అయిన పొజిషన్లో ఉన్న అమ్మాయిని నాకు బేసిక్గా లవర్స్ ఎవరు లేరు. సో కానీ నాకు దాని మీనింగ్ ఆ టైంలో తెలియదు. లవర్స్ ఏంటి ఏముంటుంది ఇలా అనుకున్న అమ్మాయిని, కానీ పర్టికులర్గా ఆ సీజన్ ఎఫెక్ట్ అనుకోవాలో ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అనుకోవాలో తెలియదు, నా బాడీలోకి లవ్ అనేది క్రియేట్ అయ్యింది. వావ్. మేబీ అంటే నేచర్ కి చాలా దగ్గరగా కనెక్ట్ అవ్వడం వల్ల ఎగ్జాక్ట్లీ లవ్ అనేది చాలా లవ్ అనేది లిటరలీ ఎవరికైనా సరే నేను షో చేసేయాలి అని సర్చింగ్ లవబుల్ పర్సన్ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నా. ఆ లవ్ అనేది షో చేయాలని. కానీ ఎలాంటి పర్సన్ కావాలి అంటే ఇది మాత్రం నోట్ చేసుకోండి, నాకు లవర్ అయితే అవసరం లేదు, ఒక గుడ్ ఫ్రెండ్ కావాలి. ఎలా అంటే కంప్లీట్ గుడ్ థింగ్స్ కానీ బ్యాడ్ థింగ్ ఏదైనా సరే, నా ఎంటైర్ నా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, షేర్ చేసుకుని దానికి రియాక్ట్ అయిన ఒక పర్సనాలిటీ నాకు కావాలి. నైస్. సో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికి మ్యాక్స్ 1 year అవుతున్నట్టుంది, స్టిల్ నేను ఇంకా వెయిట్ చేస్తున్నా అలాంటి పర్సన్ కోసం. అలానే హస్బెండ్ ఉన్నారు కదా, మీ హస్బెండ్ చెప్పుకో అనొచ్చు. చూడండి, హస్బెండ్ కేటగిరీ డిఫరెంట్, ఫ్రెండ్ కేటగిరీ డిఫరెంట్, మదర్ కేటగిరీ డిఫరెంట్ కదా. సో అలా అందరికీ ఒక్కొక్క కేటగిరీస్ ఉన్నాయి కదా. సో అలాగా ఐ వాంట్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఐమ్ వెయిటింగ్ ప్లీజ్ నాతో ఒక్క ఫ్రెండ్షిప్ చేయండి. నైస్. యాక్చువల్గా లైఫ్లో ఒక ఎంప్టీనెస్ క్యారీ చేస్తున్నావు కదా నువ్వు. ఎలా తెలిసింది? ఎంత ఫేస్ చేస్తా అంటే కవర్ చేస్తున్నాను, ఎలా కమ్యూనించేశారు మీరు? నేను కూడా లేడీ కదా, సో అర్థమవుతుంది. Oh my ఎంత స్మైల్ చేస్తున్నా, ఫేస్ లో ఏదో బ్లష్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ లోపల ఉన్న ఎంప్టీనెస్ మీ మాటల నుంచి అర్థమైపోతుంది. లాట్స్ ఆఫ్ ఎంప్టీనెస్. స్టిల్ ఐమ్ వెయిటింగ్ వన్ పర్టికులర్ లవబుల్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా స్టిల్ ఇంకా. బట్ అంటే మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడంలో కూడా చాలా హ్యాపీనెస్. ఎగ్జాక్ట్లీ, బాగా మంచి పాయింట్కి వచ్చారు. బేసిక్గా నేను ఒక 1 year నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను కదా. సో నాకు ఫైనల్గా నాకు ఏంటని రీచ్ అయిందంటే, నౌడేస్ ఆల్ ఆర్ పీపుల్ లైక్ యూజ్ అండ్ త్రో పీపుల్ ఉన్నారే తప్ప పర్టికులర్గా ఒక్కరికి యూస్ఫుల్ అవుదామన్న పర్సనాలిటీస్ నౌడేస్ లేరు. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను 1 yearలో. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఓకే వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రేమ పెట్టుకోవడం ఎందుకు, పెంచుకోవడం ఎందుకు, అదేదో మన మీద మనం పెంచుకుంటే 100కి 200% ముందుకు రీచ్ అయిపోవచ్చు కదా అని నా మీద నేను పెట్టుకున్నా, ఇంకెవరి మీద ప్రేమ చూపించకుండా. అలా నా మీద పెట్టుకొని ఇప్పుడు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అలా నా మీద ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకురాగలిగాను. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ సెల్ఫ్. బేసిక్గా ఏంటంటే లేడీస్ ఎమోషనల్ ఉంటారు, జెంట్స్ ప్రాక్టికల్ ఉంటారు. కాకపోతే ఏంటంటే జెంట్స్కి సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంటుంది, లేడీస్కి ఏంటంటే వాళ్ళ మీద కంటే కూడా హస్బెండ్ మీద పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళ సెల్ఫ్ లవ్ అనేది వాళ్ళు చేసుకోలేరు. వన్స్ ఏంటంటే ఒక డిప్రెషన్ నుంచి ఒక లేడీ బయటికి వద్దాము అనుకున్న తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తుంది అనమాట. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది లేడీకి కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మనల్ని మనం లవ్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ తర్వాత తనలో ఒక కొత్త యాంగిల్ స్టార్ట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అవును. బాగా చెప్పానా? అమ్మాయి కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్లో మోస్ట్లీ అన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. మేబీ జనరల్గా ఏంటంటే ఒక ఇండస్ట్రీ అనేసరికి ఒక చిన్న రూమర్ ఉంటుంది. నేను చెప్తాను. బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీలో నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీలాంటి ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు బయట పీపుల్ ఎలా మాట్లాడతారు అంటే, ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా కాస్టింగ్ కౌచ్ ఆర్ కమిట్మెంట్ రెండిట్లో ఏదో ఒకటి ఫేస్ చేసి ఉండాలి. సో కమిట్మెంట్ ఇవ్వకుండానే ఈ అమ్మాయి ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుందా అని చెప్పి వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా ఆల్సో హర్డ్. మీకు అలా ఏమైనా జరిగిందా? నేనైతే నా ముఖం మీద మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను. ముఖం మీద కూడా మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ. నువ్వు కమిట్మెంట్ ఇవ్వకుండా ఎంత ఎత్తేదుకుంటావా ముఖం మీద, అవునవును దా వచ్చి పడుకున్న పక్కలో అని అనేదాన్ని. ఏం లేదమ్మా,
అసలు పడుకుంటేనే క్యారెక్టర్లు వస్తాయని అసలు ఎవరు చెప్పారు? కాస్టింగ్ కౌచ్ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కటి నేను చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్కి, ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి ఇన్సైడ్ నీకు రియల్గా టచ్ అవుదాం, కమిట్ అవుదాం అని ఫీల్ ఉంది అంటే, నీకు ఆల్రెడీ ఒక అబ్బాయికి ఒక ఫ్యామిలీ ఉంది, ఒక అమ్మాయికి మరో ఫ్యామిలీ ఉన్నా కూడా మీరు ఆల్రెడీ కనెక్ట్ అయ్యాయి, మీ సోల్స్ రెండు కనెక్ట్ అయ్యాయి. సో సోల్స్ కనెక్ట్ అయ్యి నువ్వు లోపల మనసు లోపల ఏవేవో ఊహించుకునే కన్నా మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడమే బెస్ట్. ఇప్పుడు లోపల నువ్వు వాడి పక్కన పడుకుని ఉంటున్నట్లు మైండ్ నీకు వచ్చింది అనుకుందాం, లేకపోతే దాంతో నువ్వు కలిసి ఉన్నట్లు నువ్వు మైండ్లో థింక్ చేస్తున్నావు అనుకుందాం, నీ మనసు చేస్తుంది తప్పు కాదా? అదేదో డైరెక్ట్ అయిపో, దట్స్ ఫైన్ కదా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, చాలామంది కాస్టింగ్ కావచ్చు ఇదండి అదండి అని అంటారు, కానీ నేనైతే ఒక్కటే మాట చెప్పగలను, నువ్వు మనిషివే కదా, నీకు సోల్ ఉంది కదా, థింకింగ్ పవర్ ఉంది కదా. సో ఈ మూడు మనిషికి ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ నీకు ఎంతవరకు నిన్ను తీసుకొని వెళ్తుంది? ఒకవేళ నువ్వు చేయాల్సినవన్నీ చేసేసి ఆ క్యారెక్టర్ చేసేసి ఎదిగేసావా? ఎదిగేసి ఏం ఎదిగిస్తుంటావు? నువ్వేమైనా ఒక బిల్డింగ్ కట్టించేసి ఉంటావా? కార్లు కొనేసి ఉంటావా? లేకపోతే నీ సోల్ని హ్యాపీగా ఉంచేసి ఉంటావా? నో. అలాంటివి నువ్వు చేసుకోవడం వల్ల నీ సోల్ చచ్చిపోతుంది. నువ్వు ఎంత ఎదిగితే ఏంటి, ఎంత పెద్ద ఇల్లు కట్టించుకుంటే ఏంటి, ఎన్ని కార్లు కొంటే ఏంటి. సో అలాంటి చెత్త పనులు ఏవి జోలికి వెళ్ళకుండా, నీ హార్ట్ ఉంది చూడు, ఇది నీకు ఒకటి చెప్తుంది, నో డోంట్ గో, అవసరం లేదు. కాదు మనకి డబ్బులు వస్తాయి కదా వెళ్ళి చేద్దాం, ఒక్కసారి కమిట్ అయిపోతే ఏమైందిలే, వద్దు. నోటుతో మాత్రం నువ్వు కోరండి గోకద్దు. నీ హార్ట్ ఏం చెప్తుందో అదొకసారి విను. హార్ట్ ఎప్పుడు కూడా పాడైపో, నాశనం అయిపో అని మాత్రం ఎవరికి చెప్పదు. ఇంకా ఎదగండి, ఇంకా ఎదగండి, ఇంకా ముందుకెళ్ళండి అని మనకి ఒక తల్లి కన్నా ఎక్కువగా చెప్పేది మన హార్టే. సో నేను ఎప్పుడు దీనికే ఇస్తాను. ఏమని చెప్తుంది అంటే, ఇది నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, వాళ్ళు బట్టి, దీన్ని బట్టి ఐదర్ సారీ సార్ నేను చేయలేను, లేచి వెళ్ళిపోవడమే. నీకు ఇండస్ట్రీ అంటే అది ఒక్క ప్రాజెక్టే కాదు కదా, మహాసముద్రం ఉంది ఇక్కడ. మహాసముద్రంలో నీకు మరో జాగా దొరకచ్చు, చాలా జాగాలు ఉన్నాయి, అందులో ఒక జాగా దొరకదా నీకు? ఎందుకు దానికోసమే గుంజుకొని చావడం? ఇదంతా కూడా ఒక అమ్మాయిలో ఒక థింకింగ్స్ బట్టే ఇండస్ట్రీ సర్వనాశనం అవుతుందేమో తప్ప ఎవరికి కూడా బ్యాడ్ థాట్ అనేది లేదు. నిజం చెప్పాలి అంటే అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు. ఎంత మంచి వాళ్ళు అంటే, నువ్వు ఇచ్చిన రియాక్షన్ బట్టే వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. నువ్వు పద్ధతిగా చీర కట్టుకో, పద్ధతిగా నిండుగా ఉండు, నీకు వచ్చి దండమే పెడతారు తప్ప నీ ఒంటి మీద వెయ్యరు. ఎందుకు నువ్వు లేనిపో నువ్వు ఎక్కడ పడతావు, ఎక్కడ ఏవేవో చూపించి వాళ్ళని చెడగొడతావు, నువ్వెందుకు చెడిపోతావు? సో ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంది ఇది? అమ్మాయి మెంటాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో కాస్టింగ్ కావచ్చు అవి ఇవి ఎవరు వాగకుండా నిజంగా ఒక పర్సన్ని ఒక పొజిషన్లో నించోబెడుతుంది. అసలు ఏదో మూలలో ఉండనాల్సిన అమ్మాయిని ఇప్పుడు ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను అంటే ఇండస్ట్రీ ఇచ్చిన పొజిషన్ నాకు అది. అలాంటి ఒక ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్లు ఇవి అని ఇండస్ట్రీలా అండి అలాంటివి వాగద్దు. మనిషిని నిలబెట్టేది ఇండస్ట్రీనే. దాన్ని పాజిటివ్గానే ట్రీట్ చేయండి, మీకు పాజిటివ్ ఆన్సర్ పక్కా వస్తుంది. నెగిటివ్గా థింక్ చేసి నానా రకాలుగా మైండ్ పెట్టద్దు. నైస్. జనరల్గా ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహని మీరు క్లియర్ చేశారు. ఎస్ మా 95% ఇండస్ట్రీ మనకు ఫుడ్డే పెడతారు తప్ప ఎప్పుడు మనల్ని నాశనం చేయాలని చూడదు. ఓకే, మరి మీ ఎదురుగా మాట్లాడారు అని చెప్పేసి చెప్తున్నారు, కాకపోతే మీరు అసలు ఫేస్ చేయలేదా కాస్టింగ్ కౌచ్ అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడు కూడా? నో, లేదు. బేసికలీ అఫ్ కోర్స్ బాయ్ థింగ్ ఎలా ఉంటుందో తెలుసు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు. ఏం లేదు, వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారే అనుకుందాం, మాట్లాడిస్తున్నాను మాత్రం వెళ్ళి ఆడ పక్కలో పడుకుని పోగలుగుతాను నేను? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నువ్వు వచ్చి నిజంగా నా ఒడ్డుమే చేస్తావు, నా చున్నీ తీసేస్తావు, ఏదో చేస్తావు అనుకుందాం, నా బాడీలోని ఎలాంటి వైబ్రేట్ అవ్వట్లే, ఏం చేయగలుగుతావు? ఆ తర్వాత ఏం చేయగలుగుతావు నా బాడీ నుంచి? అర్థమైందా నేను అనేది? అర్థమైంది. సో రియాక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మాయి మైండ్ నుంచి వస్తుంది. సో అమ్మాయిలు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇండస్ట్రీ మనందరినీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. హ్యాపీగా మీరు మీ సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి వర్క్ చేయండి. బట్ బ్యాడ్ థింగ్స్ అనేవి పక్కన తోసేసి, సపోజ్ చాలామంది అంటారు ఇలా కాస్టింగ్ కౌచ్లు ఉంటాయండి అవన్నీ, ఏది ఒక్కరిద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి నాకు, చెప్పే సత్తా ఉండదు.
అలాంటప్పుడు ఎందుకు కమిట్ అవుతారు? అంతే కదా. అంతే అంతే. నాకు చెప్పే సత్తా ఉంది, నాకు భయం లేదు, ఎందుకంటే నేను అలాంటివి టచ్ చేయలేదు కాబట్టి. ఐదర్ చేయాలనుకుంటే ఓకే చేస్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నో, అంతే కదా. ఇప్పుడు మన పర్సనాలిటీస్ ఉన్నాయి, ప్రతి మనిషితో వెళ్ళి పడుకోగలుగుతామా? నేను పచ్చిగానే మాట్లాడతా. ఎందుకు? వీ హ్యావ్ ఏ హార్ట్. దీనికి ఒక మెంటాలిటీ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, పర్టికులర్గా ఒక ఫ్యూ క్యారెక్టర్స్ని లైక్ చేయగలుగుతుంది. ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఉన్నాం కదా, అంతే. ఏదో వాళ్ళలో ఒక ప్లస్ పాయింట్ అని ఉంటుంది. సో దానికి మనం కనెక్ట్ అయ్యి చేసుకున్నట్టే కదా. అలాగే ఉంటాయారా, దయచేసి తేడాగా తప్పుగా తీసుకోకండి, మీ చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే. నేనైతే పక్కా నా హార్ట్ని నేను నమ్ముతున్నా, ప్రశాంతంగా వర్క్ చేసుకొని వచ్చేస్తున్నా. నైస్. జనరల్గా ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ఇంత బోల్డ్గా మాట్లాడడం, ఇంత ఓపెన్గా మాట్లాడడం కూడా చాలా గ్రేట్. దేనికి భయపడాలరా? వాడాల్సిన వర్డ్స్ని నేను ఇంకా ఏమి యూజ్ చేయకుండా ఏది పాయింట్ ఆ పాయింట్ నేను చెప్పేసా. ఎస్ అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు, క్లియర్ చేశారు. అంటే మాకున్న డౌట్స్ని మీరు క్లియర్ చేశారు. అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి? డర్టీ ఫెలో. ఓకే. ఆఫ్టర్ దట్ అంతర్యామి. ఇప్పుడు కమింగ్ కదా అంతర్యామి అనేది, అప్కమింగ్ అంతర్యామి. ఎస్, పాన్ ఇండియా మూవీ. It's like in that I have done one of the lawyer character. Wow, I felt very happy. Why? Because నేను యాజ్ ఏ లాయర్గా వర్క్ చేస్తున్నప్పుడు నా ముందు బడా బడా ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరెవరు అంటే కౌసల్య గారు ఉన్నారు అండ్ అమని గారు ఉన్నారు. సో అంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు నాకు ఒక క్యారెక్టర్ వచ్చిందంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది కదా. అది దట్ టు లాయర్ క్యారెక్టర్. కానీ నాకు ఒక డౌట్, జనరల్గా అంతమంది సీనియర్స్ ఉన్నప్పుడు మీరు కోర్స్ చాలా రోజుల నుంచి ఇండస్ట్రీకి వచ్చినా కానీ, కాకపోతే వన్స్ ఒకసారి కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత సీనియర్స్ ఏంటంటే రీటేక్స్ తీసుకోరు, వెంటనే చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళని చూసినప్పుడు ఏదైనా పర్టికులర్గా కొంచెం భయం అనిపిస్తుందా? బేసికలీ భయం అంటే అఫ్ కోర్స్ డామ్ షూర్ ఇది అందరికీ ఉంటుంది. నాకు 100కి 150 200 దాకా కొట్టుకుంటుంది హార్ట్ బీట్. అయినా కూడా వన్స్ క్యామ్ ముందు వెళ్ళి నించుండేటప్పటికి ఎంటైర్ వాళ్ళందరూ బంద్ అయిపోతారు, ఇంకెవరు నాకు కనిపించరు. ఎందుకంటే నాకు ఐ లవ్ క్యామ్ చాలా. యాక్టింగ్ కోసం. యాక్టింగ్ నేర్చుకున్నారా పూజ మీరు? లేదండి. నో. ఓకే. అస్సలు ఒక్కసారి కూడా క్లాస్కి వెళ్ళడం? నో. ఓకే. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ నేర్చుకున్నా. ఏం లేదు, వన్స్ అపాన్ ఏ టైం జయసుధా గారు ఒక మాట చెప్పారు, యాక్టింగ్ అనేది మనం కెమెరా ముందు చేసింది కాదండి, రియల్ లైఫ్లోనే మనం చేస్తున్నాం. ఏముంది, ఒక చెత్తన కొడుకు అంటే నాకు ఇష్టం ఉండదు, ఆయన ఆడు ఇంటికి వస్తాడు, ఆడు మాట్లాడిన మాటలు మనం చెప్పండి తప్పదు, మనం ఇవ్వాలి రెస్పెక్ట్. అదే కదా యాక్టింగ్ కదా, మనం చేస్తున్న యాక్టింగే అక్కడ ఉంది. క్యామ్ ముందు అసలు యాక్టింగ్ ఎందుకు అవుతుంది? మనకి ఇచ్చిన క్యారెక్టర్ ని మనం ప్లే చేసుకుంటూ పోతున్నాం తప్ప దట్ ఈస్ నాట్ యాక్ట్. మన రియల్ యాక్టింగ్ అనేది మన రియల్ లైఫ్ లోనే చేస్తున్నాం. సో ఆ రియల్ లైఫ్ నుంచి నేర్చుకున్నదే నా యాక్టింగ్. కానీ జనరల్గా ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. ఓకే. బేసిక్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఓకే, అన్నయ్య మహేష్ బాబు, జనరల్గా ఏంటంటే వీళ్ళ గురించి నాకు తెలుసు. అండ్ వెంకీ బాబు, లైక్ మేనరిజమ్స్. కానీ ఏంటంటే ఈమె మేనరిజమ్స్ అన్నీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ ఇదేం మేనరిజం అండి? దేని గురించి? మార్కెట్ మహాలక్ష్మి, కస్తూరి, కస్తూరి. కస్తూరి. బేసిక్గా ఏంటంటే నేను ఆ సీన్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు, జనరల్గా డబ్బులు ఎలా కౌంట్ చేస్తారు చెప్పండి? ఇలానే కదా డబ్బులు కౌంట్ చేసేది. అంటే డబ్బులు ఇలా పెట్టేసుకొని కూడా ఒకసారి అలా కౌంట్ చేయొచ్చా? అసలు మీరు ఎవరనుకుంటున్నారు ఇక్కడ? కస్తూరి అండి. మరి నాతో అంత ఈజీ కాదు, మామూలుగా ఉండదు. ఓకే. సో మా కోసం అయితే మీరు ఒకసారి ఆ సీన్ చేసి చూపించాలి. ఓకే. ఓకే. సో నేను మీకు మనీ ఇస్తాను. ష్యూర్. ఓకే. ఒంటిలో ఎంత వేడి ఉంటే ఏం లాభం?
2000 తక్కువైనాయి. సూపర్ సూపర్. ఇది ఈ సీన్ నేను ఫస్ట్ లైక్ అంటే మూవీలో చూడలేదు, మీ ఇన్స్టాలో చూసాను నేను ఇది. అచ్చా అచ్చా, ఓకే. మూవీలో కాదు నేను చూసింది, ఇన్స్టాలో చూసి ఈ సీన్ చూసిన తర్వాత నేను అప్పుడు మూవీ చూసాను, మార్కెట్ మహాలక్ష్మి. అచ్చా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ప్రెసెంట్. బేసికలీ లైక్ ఆ క్యారెక్టర్ చేద్దామని అంటే లైక్ చెప్పినప్పుడు లిటిల్ బిట్ ఎలా అనిపించింది అంటే మనకి సూట్ అవుతుందా, చేయొచ్చా, ఎలాంటివి ఏమైనా ఫేస్ చేస్తానా ఒక థాట్ అయితే వచ్చింది. ఎస్ ఎస్. ఆఫ్టర్ దట్ ఎలాగా నేను మైండ్లో అనుకున్నాను అంటే హే అది మన మేనరిజం, రియాలిటీ అయితే కాదు కదా, ఇట్స్ జస్ట్ యాక్టే కదా, చేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని చెప్పి చేస్తాను. కానీ పీపుల్ కూడా దాన్ని చాలా పాజిటివ్ గానే తీసుకున్నారు, కామెడీగా. సో అలా అయితే హ్యాపీయే కదా. యా యా యా. కాకపోతే అఫ్ కోర్స్ యు ఆర్ వెరీ హాట్ ఇన్ దట్ my God. ఇన్ దట్ సీన్. అది కూడా చూసే వాళ్ళు ఉంటారు, బట్ హాట్ ఉన్నా బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్సైడ్ బ్యూటిఫుల్ లైక్ హార్ట్. థ్యాంక్ యూ, అది నాకు గాడ్ గివెన్. ఎస్ ఎస్. ఎనీవేస్, కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న బాధాకరమైన విషయం ఏంటి అంటే బికాస్ ఆఫ్ యువర్ యాక్సిడెంట్ కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ మీరు వదులుకున్నారని నాకు తెలిసింది. లైక్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మీరు వదులుకోవాల్సి వచ్చింది. బట్ అఫ్ కోర్స్ అయినా కానీ అంటే దేవుడు ఒక డోర్ ఓపెన్ చేస్తే 4 డోర్స్ తెరుస్తాడు అని చెప్పేసి అంటారు. అలానే మీ విషయంలో కూడా అక్కడ ఒక డోర్ క్లోజ్ అయినా కానీ ఇంకో 4 డోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ పూజ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు మా ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన టైంని మాకు ఇచ్చారు ఇంత బిజీ స్కెడ్యూల్లో. అండ్ దీంతో పాటు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అండ్ పాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా ఉన్నాయి మీవి. ఇంకా 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 పూజ చాలా బిజీ అవ్వాలి. ఇంటర్వ్యూకి పిలిచినా కానీ శ్వేత నాకు ఇంకో 1 మంత్ టైం పడుతుంది ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే అని చెప్పేసి, అంత కాల్ షీట్స్ బిజీ ఉండాలి అని చెప్పేసి ఈవినింగ్ టైం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడెక్కడో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, డెఫినెట్గా అంత బిజీ అవ్వాలి అని చెప్పేసి మా హిట్ టీవీ తరఫు నుంచి మాత్రమే కాదు, నేను పర్సనల్గా మా పూజ చాలా ఫేమస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.